ప్రైజ్ ద లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన శుభనామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్య భాగము. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. ఆశీర్వాదములకు వారసులుగా ఉనుటకు పిలువబడిన వారలారా, ఆశీర్వాద కారకులుగా ఉనునట్లు నియమించబడిన నా దేవుని ప్రియులారా, మన తండ్రి అయిన యెహోవా జ్యోతిర్మయుడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఆయన యొద్ద నుండి వచ్చును. యెహోవా సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు గనుక మనలను అన్ని విధములుగా పరలోకపరంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యమునిచ్చును. అన్ని విధాలుగా మనలను ఐశ్వర్యవంతులుగా చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. అనుగ్రహ ఐశ్వర్యమును, కృపమహదైశ్వర్యమును, క్రీస్తు ఐశ్వర్యమును ఆయన మనకు అనుగ్రహించి ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన ఆశీర్వాదం యెహోవా మనకు అనుగ్రహించును. మనలను చూచిన వారు, మన గురించి వినిన వారందరూ కూడా వీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు, యెహోవా మాత్రమే ఆశీర్వదించెను అనే విధముగా మన జీవితములు కనబడులాగున మనమందరము ఆయన మాట శ్రద్ధగా విని సనగక, గొనగక, సంశయించక ఆయన చెప్పినది చెప్పినట్లుగా, ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్లుగా చేసెదము. ఐగుప్తు అనే లోకము వైపు చూడక, లోకము వైపు వెళ్ళక, వాటిని ఆశించక ఆయన సన్నిధిలో నిలిచి ఆయన స్వరమునకు చెవియొగ్గి ఆలకించి అంగీకరించెదము. అంతేగాక విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, రక్షణలో, ఆత్మీయంగా క్రీస్తు యేసు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగిన వారమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండెదము. ఇంకను లోకములో ఉన్న వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచక ఉందము. ఆత్మ సంబంధమైన వాటినే, పైనున్న వాటినే మనస్సు ఉంచిన వారమై జీవించదము. మన మనస్సు ఎల్లప్పుడూ ఆయన మీద ఆనుకొని ఉండునట్లుగా జాగ్రత్త పడెదము. కపటమైన ప్రమాణము చెయ్యక ఉందుము. మనము ప్రమాణము చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పని వారమై ఆయన ఎదుట కనబడెదము. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలవారమగుదుము. అవును ప్రియులారా, మన హృదయం ఏ విషయములు కూడా మన మీద దోషారోపణ చెయ్యనిదై ఉండాలి. మన చేతిలో నిర్దోషత్వము కనబడాలి. ఈ విధంగా జీవించిన ఎడల నిశ్చయముగా యెహోవా మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది కోట్ల స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని బ్రతికించినందుకే మీకు స్తోత్రాలు. మా ఆత్మ, ప్రాణ, శరీరము తెప్పరిలా చేసినందుకే మీకు స్తోత్రాలు. మేము మీ ద్వారా ఆశీర్వాదము పొందుకునేటట్లుగా, మీ మాట వినేవారమై లోకం వైపు చూడకుండా మీ స్వరాన్ని వినున్నట్లుగా సహాయం చేయండి. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వారమై మీ సన్నిధిలో కనబడినట్లుగా, అన్ని విషయములలో ఎదిగిన వారిగా కనబడినట్లుగా మీరు మాకు కృప దయచేయమని, బలపరచమని, ఆత్మతో సమృద్ధిగా నింపమని, రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా వలన ఆశీర్వాదము పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.